ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు. శనివారం కేబీ అస్ఫాబాద్ జిల్లా దహేగాం మండల కేంద్రంలో రైతు వేదికలో 37 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వచ్చే దసరా నవరాత్రుల్లో ఇండ్ల పనులను మొదలు పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలవుతున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెసరకుంట మెట్లగూడ గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీ భవనాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరయ్యాయని, త్వరలో వాటికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అలాగే కల్వాడ ఒడ్డుగూడ మధ్య డబుల్ రహదారి మరియు పీపీ రావు కాలనీ నుంచి సుర్జాపూర్ మధ్య బీటీ రోడ్డు మంజూరయ్యాయని, త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలిపారు. పంట నష్టం జరిగినా రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దునని, అందరికీ పంట నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. కాగితాలు రాగానే ఆ కాగితాలు అడిగి కార్యక్రమం చేస్తాను. అవునా, నాకు తెలుసు కష్టం ఉన్నది, కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ప్రభుత్వం కూడా ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు అంటే మీకు బేస్మెంట్ కట్టినప్పుడు ₹1,00,000, తర్వాత స్లాబ్ లెవెల్ వస్తే 1,00,000, గోడలు కడితే 1,00,000, మిగతా పూర్తి చేస్తే ఇంకా 1,00,000, మొత్తంగా ఇల్లు తయారైన తర్వాత ఇంకొక 1,00,000. కాబట్టి ఇలా 5 లక్షల రూపాయలు వేస్తున్నారు. మేము దీర్ఘ గ్రామం, మన దగ్గర పైలట్ విలేజ్, చాలా మంది కట్టుకోవడానికి ముందుకు వచ్చారు. కానీ 5 లక్షలతో ఇల్లు కాదు, మీరు కొంత కలుపుకుంటేనే, మీరు కొంత చేరుడు వాదడుగా ఉంటేనే ఇల్లు అవుతుంది. స్లాబ్ ఇల్లు కావాలంటే, స్లాబ్ పిల్లర్ వేసి స్లాబ్ కట్టాలంటే నాకు తెలిసి 9 లక్షలు 10 లక్షలు అవుతుంది. బట్టి గోడల మీద స్లాబ్ వేయాలంటే ఒక 6-7 లక్షలలో పూర్తి చేసుకోవచ్చు. ఏది మీకు వీలైతుందో ఎంతసేపు అయితే అంత పెట్టుకోండి. ప్రభుత్వం కూడా అందరూ మహిళలే ఉన్నారు కాబట్టి మీరందరూ మహిళా సంఘాల్లో మెంబర్స్, అవునా? మహిళా సంఘాల్లో సభ్యులు కానీ వాళ్ళు ఎవరు ఉన్నారా? మహిళలు ఇక్కడ అందరూ మహిళలు